ఫ్రీ ఎగ్జిట్ తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్‌లొచ్చినాయో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఫ్రీ ఎగ్జిట్ గురించి మాట్లాడుకుంటాం. అసలు ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల మనం ఏం జేయాల్సుంటది? అండ్ ఎవరికి హెల్ప్ అయితది ఈ ఫ్రీ ఎగ్జిట్? లాస్ట్ ఇయర్ ఈ ఫ్రీ ఎగ్జిట్ ఉందా? అండ్ ఈ ఇయర్ మనకి ఫ్రీ ఎగ్జిట్ ఉంటదా? ఫ్రీ ఎగ్జిట్ యూజ్ చేసుకునే ముందు మనం ఎట్లాంటి థింగ్స్‌ని చూసుకోవాలే అని జెప్పి ఏ టు జెడ్ ఫ్రీ ఎగ్జిట్ గురించి డీటెయిల్‌గా చెప్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. సో, ఫస్ట్‌లీ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? అని చెప్పేదానికంటే ముందు మీకు కొంచెం క్లారిటీ ఇస్తా. ఓకేనా. సో, ఫ్రీ ఎగ్జిట్ గురించి తెలుసుకోవాలంటే మీకు కొన్ని విషయాలనేది నేను చెప్తా. ఓకేనా. ఐదర్ మీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చినా ఆర్ ఎల్స్ మీకు ఫేజ్ 2 లోపల సీటొచ్చినా. ఓకేనా. ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా మేబీ ఇప్పుడు కమింగ్ మాప్ ఆఫ్ ఫేజ్ ఉంది గదా! మాప్ ఆఫ్ ఫేజ్, ఫేజ్ 3 లోపల సీటొచ్చినా మనం జేయాల్సిందేంది? మన సీట్‌ని మనం సెక్యూర్ జేసుకోవాలి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏ ఫేజ్‌లో సీటొచ్చినా మనం ఏం జేయాల్సుంటదంటే సీట్‌ని సెక్యూర్ జేసుకోవాల్సుంటది. సీట్‌ని సెక్యూర్ జేసుకోవాలంటే ఏం జేయాలే? కాలేజ్‌కి పోవాలే. ఆఫ్‌లైన్ లోపల రిపోర్టింగ్ అనేది జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. మనం ఏం జేస్తాం రిపోర్టింగ్ ప్రాసెస్ లోపల కాలేజ్‌కెళ్తాం. కాలేజ్ లోపల ఫీ పే జేస్తాం. ఓకేనా. ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ పే జేస్తాం. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ జేస్తాం. ఓకేనా. సో, మనం ఏం జేస్తాం గదా! అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, కాలేజ్‌కెళ్ళి, ట్యూషన్ ఫీ పే జేసి, అండ్ దాని తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ ఏం జేస్తాం గదా! అంటే సబ్మిట్ అనేది జేస్తాం. అవునా? సో, ఇదంతా దీన్నేమంటాం గదా! అంటే రిపోర్టింగ్ అంటాం. సో, మీకు ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా, ఫేజ్ 3లో సీటొచ్చినా, ఏ ఫేజ్‌లో సీటొచ్చినా వి హావ్ టు డూ ద ప్రాసెస్ కాల్డ్ రిపోర్టింగ్. సో, రిపోర్టింగ్ జేసినము అనంటే, మన సర్టిఫికేట్‌లన్నీ మనం సబ్మిట్ జేసినాం అన్నట్టుగా, ట్యూషన్ ఫీ అనేది పే జేసినాం అన్నట్టుగా. సో, ఇదంతా అయిపోతేనే దాన్ని మనం రిపోర్టింగ్ అంటాం. సో, మన సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ జేస్తాం. మనం ట్యూషన్ ఫీ ఇస్తాం. అండ్ దాంతో పాటు సర్టిఫికేట్‌లు సబ్మిట్ జేసేటప్పుడు కొన్ని కాలేజ్ లోపల మనం అండర్‌టేకింగ్ బాండ్ గూడా సబ్మిట్ చేస్తామన్నట్టు. ఓకేనా. అండర్ టేకింగ్ బాండ్ గూడా మనమైతే సబ్మిట్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండర్ టేకింగ్ బాండ్ సబ్మిట్ చేస్తాం. అండ్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ గూడా సబ్మిట్ చేస్తామన్నట్టు. ఓకేనా. సో, ఈ 2 బాండ్‌లు మనం సబ్మిట్ చేస్తాం ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అండ్ ఇది గాకుండా ఫీని గూడా మనం పే చేస్తాం. ఓకేనా. ఫీ ఎంత అంటే అంత. కొన్ని కాలేజ్‌లల్ల 40,000 కొన్ని కాలేజ్‌లల్ల 70,000 కొన్ని కాలేజ్‌లల్ల 80,000 కొన్ని కాలేజ్‌లల్ల 1.2 లైక్ 1.2 లాక్స్ 1,20,000 ఓకేనా. కొన్ని కాలేజ్‌లల్ల 1,50,000 గూడా అడిగిర్రంట. సో, ఇదంతా మనం ఫీ అనేది పే చేసినాం. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండర్‌టేకింగ్ బాండ్ ఇచ్చినాం. డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఇచ్చినాం. ఫీజ్ అనేది వాళ్ళకిచ్చినాం. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మన ఒరిజినల్ టీసీ గాని, ఒరిజినల్ మెమో గాని, ఓకేనా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ గూడా మనం వాళ్ళకిచ్చినాం. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టు కన్ఫర్మ్ అవర్ సీట్. సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా. ఇఫ్ మనం ఒకవేళ నాకీ కాలేజ్ నచ్చలేదు అనంటే మాత్రం మనకు మన ఫీ ఇవ్వరు. ఓకేనా. మనకి మన కాలేజ్ నచ్చలేదు అనంటే ఫీ అనేది ఇవ్వరు. ఓకేనా. మనం ఏదైతే ఫీ కట్టినామో ఫీ ఇవ్వరు. సర్టిఫికేట్స్ ఏవైతే మనం సబ్మిట్ చేసినామో, ఈ సర్టిఫికేట్స్ గూడా ఇవ్వరన్నట్టు. ఎందుకు అనంటే, మనం గావాలి అనుకోని మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నాం. ఓకేనా. సో, మీకు నచ్చిన కాలేజ్‌లో మాత్రమే పెట్టుకోరని చెప్పి రెగ్యులేషన్స్ లోపల వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది క్లియర్ కట్‌గా. సో, మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టినాం. మనకు కాలేజ్ వచ్చింది. మనం ఫీజ్ అనేది కట్టినాం. సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేసినాం. సో, ఇదంతా అయిపోయిన తర్వాత నాకు కోర్స్ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, నాకేదో ఆల్టర్‌నేటివ్ ఉన్నది అని జెప్పి డిస్కంటిన్యూ చేస్తే మన సర్టిఫికేట్స్ మనకు రిటర్న్ ఇవ్వరు. ఎందుకంటే ఒక రీజన్ రెగ్యులేషన్స్. రెండో రీజన్ ఏంది గదా! అంటే నువ్వు డిస్కంటిన్యూ చేస్తే వేరే వాళ్ళకొచ్చే సీటు నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కాబట్టి ఒక క్యాండిడేట్ అనేటాయన లాస్ అయితాడక్కడ. సో, ఇవన్నీ థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అయితా ఉంటాయన్నట్టు. అండ్ మనం మనకిష్టపూర్వకంగా మనం జాయిన్ అయితున్నట్టు, నేను డిస్కంటిన్యూ చేస్తే 50,000 కడతా అని జెప్పి మనమైతే
అండర్‌టేకింగ్ బాండ్ అని జెప్పి, డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని జెప్పి బాండ్స్ గూడా సబ్మిట్ జేయడం అయితే జరిగింది. అండర్‌టేకింగ్ బాండ్ ఇచ్చినాం. డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఇచ్చినాం అన్నట్టు. సో, యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ఒక పక్క, వెబ్ ఆప్షన్‌లు మనమే పెట్టుకున్నాం ఇంకొక రీజను. అండ్ ఇంకొక స్టూడెంట్ లాస్ అయితాడు. అండ్ దాని తర్వాత మనకు డిస్కంటిన్యూ చేస్తే నా ఇష్టపూర్వకంగా నేను జాయిన్ అయితున్నా అని జెప్పి, సో, నేను డిస్కంటిన్యూ చేస్తే ఫీజ్ కడతా అని జెప్పి ఇవన్నీ గూడా మనం ఇచ్చినాం గాబట్టి, సో, బాండ్స్ ఇచ్చినాం మనం. లీగల్‌గా గూడా వాళ్ళకు అన్నీ ఇచ్చేసినాం అన్నట్టు. సర్టిఫికేట్స్ అన్నీ గూడా కరెక్టే ఉన్నాయని జెప్పి. సో, అన్నీ గూడా మనం ఏందంటే లీగల్‌గా చేసిచ్చినాం వాళ్ళకి బాండ్స్ రూపం లోపల. సో, నేనేం జెప్తా అంటే డిస్కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండది. మీరు డిస్కంటిన్యూ చేస్తే ఫీజ్ అనేది కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఫీజ్ ఎంత కట్టాలే? అరౌండ్ 50,000 రూపీస్ అయితే కట్టాల్సుంటదన్నట్టు. మీకేమన్నా రియంబర్స్‌మెంట్ వస్తే ఆ రియంబర్స్‌మెంట్లు గూడా మనం కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, 50,000 రూపీస్ కట్టాలే. అండ్ గవర్నమెంట్ కాలేజోళ్ళకి ఎవరికైతే డిస్కంటిన్యూ చేస్తారో వాళ్ళకి స్టైఫండ్ వస్తది గదా! మంత్లీ స్టైఫండ్. సో, మంత్లీ స్టైఫండ్ ఎంతొస్తో అంత స్టైఫండ్ కట్టాల్సుంటదన్నట్టు. సో, ఇవన్నీ ఇన్వాల్వ్ అయితా ఉంటాయి. సో, మీరు ఒకవేళ కోర్స్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం గవర్నమెంట్ కాలేజోళ్ళు స్టైఫండ్ ఎంత అత్తే అంత కట్టాల్సుంటది. అండ్ ప్రైవేట్ కాలేజోళ్ళు 50,000 రూపీస్ అనేది డిస్కంటిన్యూయేషన్‌కి కట్టాల్సుంటదన్నట్టు. అప్పుడు మాత్రమే సో, మన సర్టిఫికేట్స్ అనేది మనకిస్తారు. సో, ఫీజ్ అనేది మీరు కట్టేసిర్రు. ఫీజు విషయంని పక్కకు పెట్టేసేయాలి. ఫీజ్ అనేది మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయన్నట్టు డిస్కంటిన్యూ చేసినప్పుడు. ఓకేనా? ఎందుకంటే మనమే అడిషనల్‌గా కట్టాల్సుంటదన్నట్టు 50,000 సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనంటే. సో, మన బాండ్ మనకివ్వాలన్నా, మన సర్టిఫికేట్‌లు మనకివ్వాలన్నా మనం 50,000 కట్టాల్సుంటది. సో, ఇదంతా ప్రాసెస్ అయితే ఉంటది. ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్కంటిన్యూయేషన్. సో, ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది మరే అనంటే, సో, ఫ్రీ ఎగ్జిట్ లోపల ఎప్పుడు పెడతారు గదా! అంటే ఫ్రీ ఎగ్జిట్ లాస్ట్ ఫేజ్ కంటే ముందు. ఓకేనా? లాస్ట్ ఫేజ్ ఎప్పుడైతే ఉంటదో, లాస్ట్ ఫేజ్ కంటే ముందు ఫ్రీ ఎగ్జిట్ అని జెప్పి ఒక ఫ్రీ ఎగ్జిట్ పెడతారన్నట్టు. సో, ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల ఎవరు బెనిఫిట్ అయితరు అనంటే, ఎవరికైతే కాలేజ్ నచ్చలేదో వాళ్ళు బెనిఫిట్ అయితరు. ఎవరికైతే కోర్స్ నచ్చలేదో వాళ్ళు బెనిఫిట్ అయితరు. ఎవరైతే వేరే ఆల్టర్‌నేటివ్‌కెళ్దాం అనుకుంటున్నారో అనుకో. సో, ఆల్టర్‌నేటివ్ లైక్ ఏహెచ్ఎసో వేరే ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. నీట్‌కి ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నారు. వాళ్ళకి బెనిఫిట్ అయితదన్నట్టు ఈ ఫ్రీ ఎగ్జిట్. ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల ఏమైతది గదా! అంటే మీరు ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, మీరు ఫీజ్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఎంత ఈ డిస్కంటిన్యూ చేసినందుకు 50,000 కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దాంతో పాటుగా మన సర్టిఫికేట్స్ అనేది మనకి ఇచ్చేస్తారన్నట్టు. ఒకటే రోజుల ఫ్రీ ఎగ్జిట్ ఒకవేళ ఉంటే మాత్రం మన మనం ఈ 50,000 కట్టాల్సిన అవసరం ఉండది. మన సర్టిఫికేట్స్ అనేది మనకిచ్చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనం ఎంతైతే ఫీ కడతామో అంత ఫీ మనకిచ్చేస్తారన్నట్టు. ఒక అడ్మిషన్ ఫీ 1,000-2,000 తీసుకుంటన్నట్టు. 1-2K అడ్మిషన్ ఫీ ఆపి మిగతా ఎంత ఫీజయితే మనం కడతామో అంత ఫీజ్ మనకిచ్చేస్తారు. ఫ్రీ ఎగ్జిట్ ఉంటే. ఓకేనా? సో, ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు పెడతారు మరంటే లాస్ట్ ఫేజ్ కంటే ముందు మనకు ఈ ఫ్రీ ఎగ్జిట్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటది. మరి 2024లో ఈ ఫ్రీ ఎగ్జిట్ పెట్టిర్రా? ఓకేనా? 2024 లోపల మరి ఫ్రీ ఎగ్జిట్ పెట్టిర్రా అనే విషయానికొస్తే పెట్టలేదు. ఓకేనా? 2024 లోపల ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టలేదు. సో, నేనేం జెప్తా అంటే, మరి 2025ల ఎట్లా బెడతారు బ్రో అనంటే, సో, 2025లో పెట్టడానికి మనం ఒక అటెంప్ట్ అయితే ఇద్దాం. ఓకేనా? సో, మనం ఒక ట్రై అయితే చేద్దాం. ఎందుకంటే, ఇఫ్ యూ హావ్ ఏ ఆల్టర్‌నేటివ్ మీకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్‌కైతే ఎళ్ళొచ్చన్నట్టు. సో, ఫ్రీ ఎగ్జిట్ లేకపోతే డిస్కంటిన్యూ జేయరాదా అంటే చేయొచ్చు. కానీ ఫ్రీ ఎగ్జిట్ లేనప్పుడు డిస్కంటిన్యూ చేస్తే నువ్వు 50,000 అనేది కట్టాలే. యూనివర్సిటీకి పోవాలే. ఓకేనా? యూనివర్సిటీకి ఎళ్ళాల్సుంటదన్నట్టు నేను డిస్కంటిన్యూ చేస్తా అని జెప్పి, యూనివర్సిటీకెళ్ళి కాలేజ్‌కి పోవాలే. కాలేజ్‌కెళ్ళి యూనివర్సిటీకి, యూనివర్సిటీకెళ్ళి కాలేజ్‌కి, కాలేజ్‌కెళ్ళి యూనివర్సిటీకి అట్లా తిరుగుతా ఉండాలన్నట్టు. సో, ఇదొక 1-2 మంత్స్ పని. ఓకేనా? యూనివర్సిటీకి పోవాలే, కాలేజ్‌కి పోవాలే. ఇట్లా అటు ఇటు పోతా ఉండాలా, వస్తా ఉండాలే. సో, వాళ్ళు లీగల్‌గా మళ్ళేమన్నా ప్రాసెస్ ఉంటే అది జేయాల్సుంటది. అంటే ఇవన్నీ గూడా జేయాల్సుంటది. ఈ 50,000 అనేది డీడీ రూపంలో కట్టాల్సుంటది. బ్యాంకుల చుట్టూ తిరగాలి. ఇదంతా ప్రాసెస్ అంటే ఉంటదన్నట్టు. వితౌట్ ఫ్రీ ఎగ్జిట్ నువ్వు కోర్స్‌ని డిస్కంటిన్యూ చేయాలంటే 50,000 పక్కా కట్టాలే. ఓకేనా? గవర్నమెంట్‌లో సీటొచ్చి స్టైఫండ్ ఏమన్నా పడితే ఆ స్టైఫండ్ కట్టాలే. ప్రైవేట్‌లో సీటొచ్చి ఎంత ఫీజున్నదో అంత ప్రైవేటోళ్ళు డిమాండ్ చేస్తే అంతా కట్టాలి. ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయితాయన్నట్టు వితౌట్ ఫ్రీ ఎగ్జిట్. సో, ఇది ఫ్రీ ఎగ్జిట్ మనం ఒకవేళ ఉంటే మాత్రం ఇదంతా ప్రాసెస్ ఏముండదు. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ ఉంటే ఇదంతా ప్రాసెస్ ఏముండదు. సో, మనం డైరెక్ట్‌గా ఏందంటే కాలేజ్‌కెళ్తాం. కాలేజ్‌కెళ్ళి
సో, మనం ఇట్లా ఎగ్జిట్ అయిదామని జెప్పి అనుకుంటాం. అక్కడ వాళ్ళేం జేస్తారంటే మన సర్టిఫికేట్‌లు మనకిచ్చేస్తారు. మన ఫీ ఏదైతే ఉంటదో ఫీ అనేది ఇచ్చేస్తారు. సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. అండ్ దాంతో పాటుగా బాండ్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్ కూడా ఇచ్చేస్తారన్నట్టు. ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ ఉంటే. ఫ్రీ ఎగ్జిట్ లేకపోతే ఇగ చుట్టూ ఏంటిది యూనివర్సిటీ చుట్టూ, బ్యాంక్‌ల చుట్టూ, కాలేజ్‌ల చుట్టూ తిరగాల్సి ఉంటదన్నట్టు. సో, బిఫోర్ ఫ్రీ ఎగ్జిట్ మనం ఫ్రీ ఎగ్జిట్ రావాలంటే ఏం జేయాలనేది చెప్దాం. ఓకేనా? సో, నేను డీటెయిల్‌గా చెప్తా. బిఫోర్ ఫ్రీ ఎగ్జిట్ నేనేం జెప్తా కదా అంటే, సో, మీరొకవేళ ఫ్రీ ఎగ్జిట్ లోపల లైక్ సర్టిఫికేట్‌లన్నీ తీసుకుందాం అనుకుంటున్నారనుకో ఫర్ సపోజ్. సో, నేనేం జెప్తా కదంటే సింపుల్లీ యూ మస్ట్ హావ్ అన్ ఆల్టర్‌నేటివ్. ఓకేనా? సో, మీకొక ఆల్టర్‌నేటివ్ అనేది ఉండాలె. సో, ఆల్టర్‌నేటివ్ అంటే ఏంది? అనంటే మీరు వేరే ఏదైనా కోర్స్ ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్‌ని అద్దనుకుంటున్నారు. ఫర్ సపోజ్ బీఎస్సీ నర్సింగ్‌ని అద్దనుకుంటున్నారు. మీకొచ్చిన కాలేజ్‌ని మీరు అద్దనుకుంటున్నారు. సో, ఇప్పుడు నీకేంది కదా అంటే వేరే ఒక ఆల్టర్‌నేటివ్ అనేది ఉండాలె. ఓకేనా? సో, ఎందుకు ఆల్టర్‌నేటివ్ ఉండాలి అంటే ఫ్రీ ఎగ్జిట్ లోపల నువ్వు బయటికొస్తే ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ లోపల నువ్వు బయటికొస్తే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే ఉండది. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ లోపల బయటికొచ్చిన ఎవ్వరికి గూడా నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. కాబట్టి నేనేం జెప్తా గదా అంటే మీరు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అద్దనుకున్నా, బీఎస్సీ నర్సింగ్ ఏదో ఒక కాలేజ్‌లో సీటొచ్చింది అద్దనుకున్నా గూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చు. ఓకేనా? బయటికొస్తారు. కానీ నెక్స్ట్ ఏదైతే ఫేజ్ కండక్ట్ చేస్తారో ఆ ఫేజ్‌కి మీరు ఎలిజిబుల్ గాదు. వెబ్ ఆప్షన్‌లో పెట్టుకునే ఛాన్స్ అయితే మీకివ్వరన్నట్టు. కాబట్టి మీకు ఆల్టర్‌నేటివ్ ఉండాలి. లైక్ బీఎస్సీ, ఏహెచ్ఎస్ గావచ్చు ఆల్టర్‌నేటివ్ లోపల. లేకపోతే జీఎన్ఎం గావచ్చు ఆల్టర్‌నేటివ్ లోపల. లేకపోతే డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ గావచ్చు. సో, ఏవైనా మీకు ఆల్టర్‌నేటివ్ లోపల ఉండాల్సుంటదన్నట్టు. లేకపోతే మేనేజ్మెంట్ బీఎస్సీ నర్సింగ్ గావచ్చు. ఓకేనా? మేనేజ్మెంట్ బీఎస్సీ నర్సింగ్ గావచ్చు. ఐదర్ మీకు బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ లోపల తీసుకునే కెపాసిటీ అన్నా ఉండాలె. మీకు జీఎన్ఎంలో సీటొచ్చే ఛాన్స్ అన్నుండాలె. డిప్లొమా లోపల సీటొచ్చే ఛాన్స్ అన్నుండాలె. లేకపోతే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నా బ్రో. నాకు ఆల్టర్‌నేటివ్ అది ఉంది అనుకున్నా గూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎళ్ళొచ్చు. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేద్దామనుకుంటే మాత్రం నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోరి. మీకు ఆల్టర్‌నేటివ్ లోపల ఏదైనా ఒక కోర్స్ అనేది ఉండాల్సుంటది డిస్కంటిన్యూ చేస్తా అనుకున్నప్పుడు. డిస్కంటిన్యూ చేస్తా అనుకున్నప్పుడు ఆల్టర్‌నేటివ్ కింద మేనేజ్మెంట్ అన్నా, లేకపోతే జీఎన్ఎం అన్నా, డిప్లొమా అన్నా, ఏహెచ్ఎస్ అన్నా ఉండాలె. ఇవేవి గాదు అన్న సిట్యుయేషన్ లోపల 1 ఇయర్ డ్రాప్ అన్న తీసుకోవాలె. ఓకేనా? సో, వీటి మీద నీకు క్లారిటీ ఉంది. ఓకే బ్రో నాకు బీఎస్సీ నర్సింగ్ కాకపోతే వేరే కోర్సెస్ ఉన్నాయి. నేను డ్రాప్ తీసుకోవడానికన్నా రెడీ ఉన్నా అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఫ్రీ ఎగ్జిట్ తోటి బయటికి రండి. సర్టిఫికేట్‌లన్నీ తెచ్చుకోండి. ఓకేనా? సో, దీనివల్ల ఫ్రీ ఎగ్జిట్ వల్ల ఎవరికి బెనిఫిట్ అనంటే, ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఓకేనా? 1 ఇయర్ అయిపోయిన తర్వాత నాకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అని జెప్పి సెకండ్ ఇయర్ లోపల మీరు బయటికొచ్చిర్రనుకో, దానివల్ల ఏం యూజ్ ఉండదు బ్రో. ఓకేనా? సో, నాకు కాలేజ్ నచ్చలే బ్రో, కోర్స్ నచ్చలే బ్రో అని జెప్పి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అయిపోయిన తర్వాత నువ్వు బయటికొచ్చినావనుకో, అందులోపల బెనిఫిట్ ఏముండదు. ఎవరికీ బెనిఫిట్ ఉండది. అక్కడ యూనివర్సిటీ లోపల సీట్లు మిగిలి ఉంటాయి. ఓకేనా? మీరేదైతే కాలేజ్‌కెళ్ళి బయటకొచ్చారో, ఆ కాలేజ్ లోపల సీట్లు వేకేట్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఒక స్టూడెంట్ అనేటాయన లాస్ అయితాడు. ఒక స్టూడెంట్ డ్రాప్ అవ్వడమో, వేరే కాలేజ్‌కెళ్ళడమో, వేరే కోర్స్ చూజ్ చేసుకోవడమో, మేనేజ్మెంట్‌కెళ్ళడమో అనేది అయితా ఉంటదన్నట్టు. ఫ్రీ ఎగ్జిట్ వల్ల నీకు బెనిఫిట్ అయితది. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ వల్ల ఏందంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్ అయితది. అండ్ ఇంకొకటేంది గదంటే, ఎవరైతే జాయిన్ అయిదాం అనుకుంటారో వాళ్ళకి గూడా బెనిఫిట్ అయితదన్నట్టు. ఓకేనా? ఆల్రెడీ జాయిన్ అయినోళ్ళు బయటికెళ్ళిర్రనుకో, ఆల్రెడీ ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్స్ ఉంటాయి గదా! ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలికి ఉన్న పీపుల్‌కేందంటే, సీటొచ్చే ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మీకు హెల్ప్ అయితది, వాళ్ళకు హెల్ప్ అయితది. ఓకేనా? యూనివర్సిటీ లోపల సీట్లు గూడా ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, దీనికి మనం ఏం జేయాలి మరే? ఫ్రీ ఎగ్జిట్ కావాలంటే మనం ఏం జేయాల్సుంటది అనంటే, ఫ్రీ ఎగ్జిట్ కావాలి అంటే, మనము వాళ్ళకి మెయిల్ జేయాలి. యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ చేద్దాం. ఇట్స్ అన్ అటెంప్ట్ అంతే. ఓకేనా? సో, ఇదొక అటెంప్ట్ మాత్రమే. సో, ఈ అటెంప్ట్ ఎవరు జేయాలే? ఎందుకు జేయాలే అనంటే, ఒకటి మీకు కాలేజ్ నచ్చకపోయినా, కోర్స్ నచ్చకపోయినా సో, నాకు వేరే ఆల్టర్‌నేటివ్ ఉంది. నేను ఎళ్దాం అనుకున్నా.
అని అన్నోళ్ళందరూ గూడా మెయిల్ జేయండి. సో, మెయిల్ జేస్తే ఏమైతది అంటే మీకు 50,000 అనేది సేవ్ అయితది. మీరు ఫర్దర్‌గా డిస్కంటిన్యూ చేస్తే 50,000 కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఒక 1-2 మంత్స్ యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో, మళ్ళీ పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంత అడ్మిషన్ అయిపోయిన తర్వాత, అన్నీ క్లోజ్ అయిన తర్వాత 1 ఇయర్ డ్రాప్ తీసుకొని 50,000 కట్టి ఓకేనా 1-2 మంత్స్ యూనివర్సిటీ చుట్టూ తిరగడం ఇవంతా కూడా ఉండదన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంది కదా అంటే వేరే వాళ్ళకి హెల్ప్ అయితది. ఓకేనా? వేరే వాళ్ళకి హెల్ప్ అయితది. ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేసు, ఫోర్త్ ఫేసు ఈ ఫేసెస్ అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు డిస్కంటిన్యూ చేస్తే వేరే వాళ్ళ ఎవళ్ళకి కూడా బెనిఫిట్ కాదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా చేసి ఎళ్దామనుకుంటే ఈ ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎళ్ళు. కాబట్టి మనం మన సైడ్‌కెళ్ళి ఒక అటెంప్ట్ అయితే చేద్దాం. సో, ఏం జేయాలి మరి అంటే ఫ్రీ ఎగ్జిట్ కోసం మనం వాళ్ళకి మెయిల్ జేయాలి. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి. సో, ఆ మెయిల్ లోపల మీరేం జేస్తారు గదంటే knrparamed@gmail.comకి మనం మెయిల్ అయితే ఎయాల్సుంటదన్నట్టు. ఓకేనా? knrparamed@gmail.comకి మనం మెయిల్ జేయాలి ఫ్రీ ఎగ్జిట్ కోసం. ఏమని మెయిల్ జేయాలి మరి అనంటే, సార్ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు. ఓకేనా? కాలేజ్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదనేది గూడా రీజన్ రాయి. ఓకేనా? వాళ్ళకి గూడా తెలవాలి గదా! కాలేజ్ ఎట్లుంది అని జెప్పి. ఓకేనా? కాలేజ్ నచ్చలేదు. కాలేజ్ లోపల ఫ్యాకల్టీ లేదు. ఓన్ బిల్డింగ్ లేదు. ఓకేనా? హాస్టల్ లేదు. సో, మీ రీజన్ ఏంది అనేది డిస్కంటిన్యూ జేయడానికి రీజన్ ఏందనేది చెప్పండి వాళ్ళకి. ఓకేనా? సో, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి మనం మెయిల్ జేయాల్సుంటది. ఏ మెయిల్‌కి? కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ @gmail.comకి. సో, ఇట్లా నాకు కాలేజ్ నచ్చలేదు. సో, వి ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్. ఫ్రీ ఎగ్జిట్ కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో, ఫ్రీ ఎగ్జిట్ వల్ల ఏమైతదంటే మనకు ఒక 50,000 సేవ్ అయితది. అండ్ దాంతో పాటుగా మనకు వేరే ఆల్టర్‌నేటివ్‌కెళ్ళొచ్చు. అండ్ దాంతో పాటుగా సో, వేరే ఒక స్టూడెంట్ బెనిఫిట్ అయితడు. సో, మన ఏదైతే మన ఇంటెన్షన్ ఉందో మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంది గదా! సో, మనం ఏంది కదంటే మెయిల్ చేద్దాం. ఓకేనా? సో, వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ జేసి ఫ్రీ ఎగ్జిట్‌కి నోటిఫికేషన్ ఇచ్చిర్రనుకో ఇంకొక ఫేస్ ఉంటది. ఓకేనా? సో, మాప్ అప్ ఫేస్ తర్వాత ఇంకొక స్ట్రే ఫేస్ అనేది పెట్టే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఆ స్ట్రే ఫేస్ లోపల ఫ్రీ ఎగ్జిట్ లోపల ఎళ్ళిపోయే వాళ్ళు ఎళ్ళిపోతారు. అక్కడ మిగిలినున్న సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా స్ట్రే ఫేస్‌లో ఫిల్ చేస్తారు. అయిపోతది. ఓకేనా? సో, ఇది ప్రాసెస్. సో, ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇది మన ఇంటెన్షన్ అయితే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మెయిల్ చేయండి. సో, చూద్దాం 2024లోనైతే ఫ్రీ ఎగ్జిట్ రాలేదు. మేబీ 2025లో వచ్చి ఎవరైనా ఒకరో, ఇద్దరో, ముగ్గురో, ఒక 10 మంది లైక్ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికెళ్ళిపోయినా గూడా ఒక 10 మెంబర్ స్టూడెంట్స్ అయితే బెనిఫిట్ అయితారన్నట్టు. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. బట్ బిఫోర్ ఫ్రీ ఎగ్జిట్ మీరేం చేస్తారు అంటే యూ మస్ట్ హావ్ అన్ ఆల్టర్‌నేటివ్. ఒక ఆల్టర్‌నేటివ్ అనేది ఉండాలి మీకు. ఓకేనా? నేను ఒక సంవత్సరం ఇంటికాడ ఉన్నా మంచిదే బ్రో అనుకున్నోళ్ళు సో, చూసుకొని ఫ్రీ ఎగ్జిట్ లోపల సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ లోపల సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ ఫేసెస్. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.